సత్యభామాదేవికి తనకంటే అందగత్తె లేదనే అహంకారం, గరుత్మంతుడికి తనకంటే వేగంగా ఎవరూ ప్రయాణించలేరనే గర్వం, సుదర్శనుడికి తనకంటే శక్తిమంతుడు లేదనే అహంకారం ఉండేవి. అది గమనించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి శ్రీరాముడు పిలిచాడు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న హనుమంతుణ్ణి వెంటబెట్టుకుని రమ్మంటాడు. ఈలోపు సుదర్శనుడిని ద్వారం దగ్గర కాపలాగా ఉండి ఎవరూ లోపలికి రాకుండా చూడమన్నాడు శ్రీకృష్ణుడు. హనుమంతుడి దగ్గరకు వెళ్లిన గరుత్మంతుడు శ్రీరాముడు ద్వారకాలో ఉన్నాడని హనుమంతుణ్ణి రమ్మన్నాడని చెప్పగానే గరుత్మంతుని కంటికి కూడా కనిపించినంత వేగంతో హనుమంతుడు ద్వారకా చేరుకుని శ్రీరాముడిని దర్శించుకున్నాడు. శ్రీకృష్ణుని పక్కన సత్యభామను చూసి శ్రీరాముని పక్కన సీతాదేవి ఉండాలి గాని ఈ దాసి ఎవరని హనుమంతుడు కృష్ణుని ప్రశ్నించాడు. తన దర్శనానికి వచ్చే ముందు నిన్ను ఎవరూ అడ్డగించలేదా అని శ్రీకృష్ణుడు ప్రశ్నించిన వెంటనే హనుమంతుడు తన నోటి నుండి సుదర్శన చక్రాన్ని బయటకు తీశాడు. దాంతో సత్యభామాదేవికి, గరుత్మంతుడికి, సుదర్శనుడికి అహంకారం తొలగిపోయి మనం మాత్రమే గొప్పవాళ్ళమనే భావన ఎంతటి వారినైనా మూర్ఖులను చేస్తుందని అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.